స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే మేము జియాలజీ టాపిక్లో నామినిక్లేచర్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఒకసారి లాస్ట్ క్లాస్ని మనం ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే 2 మార్క్ క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తుంది. ఓకే, నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే నామినిక్లేచర్. Nomenclature. Okay, nomenclature mean some species, some particular area, some particular places, different type of names are used the nomenclature. But today, one of the Carolus Linnaeus, the great scientist, do not the other local names are used. But all peoples are together, all peoples are identification, particular species use the name, scientific name compulsory. One of the rule, okay, ICZN rule. ICZN mean International Code of Zoological Nomenclature. International Code of Zoological Nomenclature. Okay, this particular company, do not use the company, the term of not use the company. So one of the CC member అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ చేయడానికి కంపల్సరీగా ఒక సంస్థలు అంటూ ఉంటాయి. అలాగే ఈ ప్రపంచవ్యాప్తంగా జీవజాతులను గుర్తించడానికి వాటికి పేర్లు పెట్టడానికి ఒక ICZN రూల్ ప్రకారం మనం వెళ్ళవలసి వస్తుంది. సో ఈ నామినిక్లేచర్ లో ద రూల్ ఆఫ్ ఫాలోయింగ్ ద ICZN రూల్. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ICZN? మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. మీరు ఒక స్పీషియస్ ని ఐడెంటిఫికేషన్ చేశారు, ఇప్పుడు కనిపెట్టలేని విధంగా ఒక జీవజాతి మీకు కనిపించింది మీ చేతికి, అప్పుడు మీరు చూడవలసింది ఏంటి? ఈయన చెప్పిన రూల్ ప్రకారం, అంటే ఈ సంస్థ చెప్పిన రూల్ ప్రకారం. అలాగే బొటానికల్ నేమ్ కూడా ఉంటుందండి, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్. బోటనీలో కూడా ICBN అనేది ఉంటుంది, కానీ మనం ఇక్కడ జువాలజీ గురించి చెప్పుకున్నాం కాబట్టి ICZN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామినిక్లేచర్ అనేది వాళ్ళ రూల్ ప్రకారంగా మనం వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళు ఇచ్చిన రూల్స్ ఏంటంటే ICZN రూల్ ప్రకారం. సో ఇక్కడ నువ్వు డిస్కవర్ చేసిన ఏ స్పీషియస్ అయినా కంపల్సరీగా మార్ఫాలజీ, ఓకే, టాక్సానమీ అని చూడాలి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, టాక్సానమీ అంటే ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ అండ్ నెక్స్ట్ నామినిక్లేచర్, ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే టాక్సానమీ. ఓకే, వాట్ ఈస్ ద మీన్ టాక్సానమీ? టాక్సానమీ మీన్ ద గ్రేట్ సైంటిస్ట్ ఎర్నెస్ట్ మేయర్ అండ్ కేరళస్ లినియస్ అనే సైంటిస్టులు ఈ టాక్సానమీ అనే పదాన్ని గుర్తించారు. టాక్సానమీ అంటే ఓకే ఐడెంటిఫికేషన్, ఒక యానిమల్ మనం గుర్తించాలి, అండ్ క్లాసిఫికేషన్, దాన్ని ఒక క్రమశిక్షణ ఒక ఆర్డర్ లో పెట్టాలి. ఆ ఆర్డర్ అయితే చెప్తాను. నెక్స్ట్ క్లాసిఫికేషన్, నామినిక్లేచర్, నువ్వు డిస్కవర్ చేసిన దానికి ఈ 3 కంపల్సరీగా టాక్సానమీ రూల్ ప్రకారంగా వెళ్ళాలి అని చెప్పి ICZN అనే సంస్థ చెప్పింది. ఓకే, ఆ రూల్ ఏంటంటే ముందు ఐడెంటిఫికేషన్ చేయాలి. ఓకే, ఐడెంటిఫికేషన్ చేసావు. ఐడెంటిఫికేషన్ ఎలా చేసావు? దానికి సంబంధించిన హ్యాబిటెట్, దానికి సంబంధించిన మార్ఫాలజీ, దానికి సంబంధించిన ఎనాటమీ, దానికి సంబంధించిన ఫిజియాలజీ, దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్, దానికి సంబంధించిన ఇంటర్నల్ స్ట్రక్చర్. సో దాని మొత్తం హ్యాబిటెట్ అంతా కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ తర్వాత నామినిక్లేచర్. ఓకే, ఇగో నేను చెప్పేదండి నామినిక్లేచర్. ఈ నామినిక్లేచర్ అంటే నువ్వు దానికి పేరు పెట్టాలనుకుంటున్నావు, కానీ ఆ పేరు ఎలా ఉండాలంటే మనకి ICZN ఒక రూల్ ఇచ్చింది. ఓకే, ICZN రూల్ ప్రకారం అంటే దాన్ని ఏమన్నా అంటే బైనామినల్ నామినిక్లేచర్ అన్నారు. బైనామినల్ నామినిక్లేచర్ అంటే ద్వినామీకరణ సిద్ధాంతం అంటాం తెలుగులో. అంటే బైనామినల్ నామినిక్లేచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పానండి, అంటే నామినిక్లేచర్ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ నామినిక్లేచర్. సో ఈ నామినిక్లేచర్ ఎలా ఉండాలంటే చూడండి ఒకసారి. సో
ఫర్ ఎగ్జాంపుల్ నామినిక్లేచర్ అంటే మీకు లాస్ట్ క్లాస్ లో ఒక డయాగ్రామ్ వేసి చూపించాను, ఒక నాగం వేసి చూపించాను. దిస్ ఇస్ కాల్డ్ స్నేక్. ఓకే, మనం దీన్ని స్నేక్ అని పిలుస్తాం. ఇంగ్లీష్ లో కూడా మనం స్నేక్స్ అంటే మనకు అర్థమవుతుంది. అది ఇంగ్లీష్ టర్మ్ స్నేక్స్ అని అనేది అందరికీ అర్థమవుతుంది. ఆల్ ప్రపంచవ్యాప్తంగా అన్ని కూడా అర్థమవుతుంది. స్నేక్స్ అంటే లాంగ్వేజ్ దేనికి సంబంధించింది, అది ఇంటర్నేషనల్ సంబంధించిన ఇంగ్లీష్ కాబట్టి స్నేక్స్. ఆఖరికి నాకు తెలుసు, ఆల్రెడీ చిన్నపిల్లలకు కూడా చదువుతున్న పిల్లలు కూడా స్నేక్స్ అని తెలుసు. కానీ ఈ స్నేక్స్ అనే పదం అది జనరల్, అది లిటరేచర్ లో యూజ్ చేసే ఒక పదం. కానీ ఈ నాజా అనే పదం మనం దీనికి ఏం పేరు పెట్టామంటే, ఐసీజెడ్ ఏం చెప్తుందంటే, నువ్వు డిస్కవర్ చేసిన ఈ యానిమల్ పేరు ఏం పెడదాం అనుకున్నామంటే నాజా అని చెప్పాను. నాజా చాలా జాగ్రత్తగా ఉన్నది. సో ఇది ఒక నేమ్, నాజా. మనం ఇది ఎవరు డిస్కవర్ చేస్తారో నాకు తెలియదు, కానీ దీన్ని డిస్కవర్ చేసిన దీని యొక్క సైంటిఫిక్ మాత్రం నాజా అని పేరు పెట్టడం జరిగింది. అంటే నాజా అనేది మొట్టమొదటిగా ఇందులో ఎప్పుడు కూడా ఫస్ట్ వర్డ్ జీనస్ అని అంటాం. జీనస్ అంటే చెప్తానండి, ఒక ఆర్డర్ ఇచ్చాడు. నెక్స్ట్ దీన్ని ఏమంటాం అంటే స్పీషియస్ అంటాం. జీనస్, దీన్ని ఏమంటాం అంటే స్పీషియస్. జీనస్ అండ్ స్పీషియస్. ఓకే, బోత్ ఆర్ సేమ్ వర్డ్ ఇన్ ద కాల్డ్ బైనామినల్ నామినిక్లేచర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎప్పుడు కూడా తెలుగులో క్లారిటీగా చెప్తాను. జీనస్ అంటే ప్రజాతి పేరు, నెక్స్ట్ స్పీషియస్ జాతి పేరు ఒకటైనట్లయితే దానిని మనం ఏమని పిలాలంటే ద్వినామీకరణ సిద్ధాంతము అంటాం తెలుగు వర్డ్. కానీ దాన్ని మనం ఇదే వర్డ్ ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, నువ్వు ఎప్పుడైతే డిస్కవర్ చేసిన సైంటిఫిక్ నేమ్ ఇలా సేమ్ వర్డ్ గా, అంటే నాజా ఇది రెండు ఒకే రకంగా ఉన్నాయి, కానీ నేను ఒకటి ముందు క్యాపిటల్ ఉపయోగించాను, తర్వాత స్మాల్ లెటర్ లో పెట్టాను. కానీ ఐసీజెడ్ ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా క్యాపిటల్ జీనస్ లో క్యాపిటల్ లెటర్లు ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ అనేది రాయాలి. ఓకే, స్పీషియస్ లో ఎప్పుడు కూడా స్మాల్ లెటర్ యూజ్ చేయాలని చెప్పి మనకి ఈ ఐసీజెడ్ అని ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామినిక్లేచర్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్ కూడా ఈ పదాన్ని వివరించడం జరిగింది. ఆ పదాన్ని అసలు ఈ ఐసీజెడ్ లో ఈ పదాన్ని వివరించాలని చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే లిన్నయస్. ఎందులో ఉందంటే ఆయన రాసిన బుక్ లో సిస్టమ్ న్యాచురే, ఓకే సిస్టమ్ న్యాచురే అనే బుక్ లో ఆయన వివరించాడు. ఏమంటే ఏ హ్యూమన్ బాడీ అయినా, అంటే ఎవరైనా ఒక యానిమల్ డిస్కవర్ చేసినప్పుడు దానికి పేరు పెట్టదలుచుకున్నప్పుడు కంపల్సరీగా నేను చెప్పిన రూల్ ప్రకారంగానే, అంటే ఆయన చెప్పిన రూల్ ఏంటి, సో జీనస్ స్పీషియస్ రెండు కూడా ఒకే విధంగా ఉన్నట్లయితే దాన్ని బైనామినల్ నామినిక్లేచర్ అంటాం అని చెప్పడం జరిగింది. కానీ ఇది మనం డిస్కస్ చేస్తాం, అంటే మీన్ జీనస్ స్పీషియస్ అని అంటాం. జీనస్ అంటే ఏంటి, స్పీషియస్ అంటే ఏంటో మీకు తర్వాత ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాను. సో మొదటగా ఇప్పుడు కూడా లిన్నస్ చెప్పిన విధంగా క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి జీనస్ లో. నెక్స్ట్ ఫర్దర్కి వెళ్ళేటప్పుడు ఆ నేమ్ స్పీషియస్ నేమ్ రాయాలి. ఎవరైనా డిస్కవర్ చేశాను అనుకోండి, ఆ డిస్కవర్ చేసిన సైంటిస్ట్ నేమ్ కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్కవర్ చేశాను అనుకోండి ఫనీ అని రాసుకోవచ్చు. అంటే అరిస్టాటిల్ అనే సైంటిస్ట్ ఎన్నో డిస్కవర్ చేస్తాడు. అరిస్టాటిల్ ఓకే, కొన్ని థామస్ ఎడిషన్ అనే సైంటిస్ట్ హార్మోన్స్ ని డిస్కవర్ చేశాడు. ఓకే, స్టార్లింగ్ అనే సైంటిస్ట్ హార్మోన్స్ ని డిస్కవర్ చేశాడు. గ్లాండ్స్ ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ థామస్ ఎడిసన్. ఇలాగా వాళ్ళ పేరు డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. నాజా అని పెట్టక్కర్లేదు, పక్కన ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. సో డైరెక్ట్ గా, కానీ వీడు డిస్కవర్ చేసింది కాబట్టి ఐసీజెడ్ రూల్ ప్రకారం వాడు వెళ్ళవలసిందే. ఓకే, ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. జీనస్ స్పీషియస్ ఒకే రకంగా కనిపిస్తున్నాయి చూస్తారా, నాజా అనేది. అలాగే ఇంకొక ఎగ్జామ్ ఉంది, యాక్సిస్. ఓకే సారీ, స్మాల్ లెటర్ పంపించాలి. యాక్సిస్ చూసారా, ఈ రెండు ఒకే రకంగా ఉన్నాయి. కానీ నేను జీనస్ లో స్మాల్ క్యాపిటల్ లెటర్ పెట్టాను, స్పీషియస్ లో వచ్చేప్పటికి స్మాల్ లెటర్ లో పెట్టాను. సో ఇది ఈ విధంగానే మనం రాయాలి. ఇది విడిచిన రూల్, ఐసీజెడ్ ఇచ్చిన రూల్. అంతేగాని నేను ఇలా క్యాపిటల్ లెటర్ పెడతానంటే మాత్రం ఒప్పుకోదు. అప్పుడు ఐసీజెడ్ క్యాన్సిల్ చేస్తా నేమ్. సో కంపల్సరీగా రూల్ ప్రకారం మనం వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి మీకు కెమిస్ట్రీలో ఐయుపిఎస్సి నామకరణ విధానం ఉంటుందండి. అంటే ఐయుప్యాక్ అంటారు షార్ట్ కట్ లో, ఐయుపిఎస్సి నామకరణం. అలాగే ఇక్కడ జువాలజీలో కానీ ఇక్కడ బాటనీలో కానీ వీటి రూల్ ప్రకారంగానే మనం వెళ్ళవలసి వస్తుంది. సో యాక్సిస్ వెరీ స్మాల్ లెటర్స్ కాల్డ్ యాక్సిస్. సో జీనస్ స్పీషియస్ అలాగా నేను డిస్కస్ చేస్తుంది కాబట్టి డిస్కస్. యాక్సిస్ అంటే ఏంటి, మచ్చల జింక అంటారు, స్పాట్ డియర్ సైంటిఫిక్ నేమ్. ఈ రెండు పదాలను మన డిస్కవరీలో ఛానల్లో చూసినా, నెక్స్ట్ అదర్ బుక్స్ లో చూసినా, ఎక్కడ చూసినా ఈ రెండు పదాలు ఉపయోగిస్తారు.
కానీ మీకు ఒక విషయం తెలుసా, నాసా నాసా అనేది మీకే తెలియదు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్కి వచ్చిన నాసా నాసా అన్నారేటి, యాక్సెస్ యాక్సెస్ అన్నారేటి అనేది. ఈ నాసా నాసా యాక్సెస్ యాక్సెస్ అనే పదాలు మీకు యానిమల్స్ వస్తాయి కానీ ఆ సైంటిఫిక్ నేమ్ రాదు. దిస్ ఇస్ కాల్డ్ సైంటిఫిక్ నేమ్. లోకల్ నేమ్ మీరు ఏమని పిలుస్తారు, దీని ఒక నాగుపాము కింగ్ కోబ్రా అని పిలుస్తారు. ఇంగ్లీష్ లో అయితే కింగ్ కోబ్రా అని, కోబ్రా అని, ఇందులో పాయిజన్ స్నేక్స్ లేదా నాగుపామని లేదా గోధుమ త్రాచని, నల్ల త్రాచని, ఇలా రకరకాలుగా ఇది యూజ్ చేసే లోకల్ నేమ్. మీరు ఏది లోకల్ నేమ్ యూజ్ చేసినా, ఏ స్నేక్స్ యూజ్ చేసినా కానీ నాజా నాజా దానికి మాత్రం నాజా నాజే కరెక్ట్. ఎందుకని ICZN రూల్ ప్రకారం మీరు దక్షిణ ఆఫ్రికా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా వాడు రిఫర్ చేసే బుక్స్ లో మాత్రం కంపల్సరీగా సైంటిఫిక్ నేమ్ యూజ్ చేసి కంపల్సరీగా ఉంటుంది. అందుకే మేము దాన్ని ఏమంటాం అంటే ద రూల్ ఆఫ్ ఫాలోయింగ్ ద సైంటిఫిక్ నేమ్. ఓకే, డూ నాట్ ఇంటరప్టెడ్ ఆఫ్ అదర్ లోకల్ నేమ్స్. అంటే లోకల్ నేమ్స్ పెట్టుకోవడానికి వీల్లేదు. కావాలంటే మనం లోకల్ నేమ్స్ మనం డిస్కవర్ చేసాం కాబట్టి నువ్వు ఒక ప్రొఫెసర్ కాబట్టి లోకల్ నేమ్ తో దాన్ని సైంటిఫిక్ నేమ్ కింద మార్చుకోవచ్చు. కానీ తెలుగు వాడు కాబట్టి ఎలాగైనా పర్వాలేదు, కానీ నువ్వు డిస్కవర్ చేసిన సైంటిస్ట్ కంపల్సరీగా ICZN రూల్ ప్రకారం వెళ్ళాలి. పేరు ఎలా పెట్టినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం ICZN. మరి వీడిచ్చిన ICZN రూల్ ఏంటి, ఎప్పుడు కూడా జీనస్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి. నెక్స్ట్ స్మాల్ లెటర్ లో స్పీషియస్ నేమ్ ఉండాలి. అసలు మరి జీనస్ అంటే ఏంటి, స్పీషియస్ అంటే ఏంటి ఫర్దర్ క్లాస్ లో నేర్చుకోవచ్చు. ఇంకా నామినిక్లేచర్ లో మనం ఈ విధానాన్ని ఏమన్నాము, ఓకే, జీనస్ నేము, స్పీషియస్ నేము సేమ్ వర్డ్ ఒకే రకంగా ఉన్నాయి, ఒకే రకంగా కనిపిస్తున్నాయి. నాజా నాజా, నాజా నాజా, యాక్సెస్ యాక్సెస్. ఇలాంటి దాన్ని మనం ఏమన్నా అంటే బైనామినల్ నామినిక్లేచర్. ఇది 2 మార్క్ క్వశ్చన్స్ కి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద బైనామినల్ నామినిక్లేచర్? ద్వినామీకరణ సిద్ధాంతం అంటే ఏంటంటే జీనస్ అండ్ స్పీషియస్ సేమ్ వర్డ్ called binomial nomenclature. For example, NASA NASA and axis axis. What is that? Trinomial nomenclature. ఇక్కడ 3 పదాలు వస్తాయి. ఓకే, దీన్ని ఏమంటాం అంటే మనం బైనామిల్ నామినిక్లేచర్ అన్నాం. మరి 3 పదాలు వస్తుందని మనం ఏంటంటే ట్రైనామిల్ నామినిక్లేచర్ అన్నాం. ట్రైనామిల్ నామినిక్లేచర్ అంటే హోమో సేపియన్, సేపియన్, హోమో సేపియన్. ఓకే, హోమో సేపియన్, సేపియన్స్. హోమో అనేది జీనస్, సేపియన్ అనేది స్పీషియస్, సేపియన్ అనేది సబ్ స్పీషియస్. ఓకే, ఈ 3 పదాలు ఉండాలి. జీనస్, స్పీషియస్, సబ్ స్పీషియస్. ఈ 3 పదాలు ఉంటే దాన్ని మనం ఏమని చెప్పాలంటే ట్రైనామినిక్లేచర్. బైనామిల్ నామినిక్లేచర్ అంటే జీనస్, స్పీషియస్ మాత్రమే ఉంటాయి, దాన్ని బైనామిల్ నామినిక్లేచర్ అంటాం. ట్రైనామిల్ నామినిక్లేచర్ అంటే జీనస్, స్పీషియస్, సబ్ స్పీషియస్. ఓకే, ఎగ్జాంపుల్ హోమో సేపియన్స్ సేపియన్స్. హోమో సేపియన్స్ సేపియన్స్ అంటే మానవుడు, హ్యూమన్ బాడీ. దాని యొక్క హ్యూమన్ బాడీకి సైంటిఫిక్ నేమ్ హోమో సేపియన్స్ సేపియన్స్ అంటాం. మీరు ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా మాత్రం సైంటిఫిక్ నేమ్ యొక్క హ్యూమన్ బాడీ హోమో సేపియన్స్ సేపియన్స్. మానవుడు అనే పదం లోకల్ నేమ్, తెలుగు వాడు. ఓకే, ఉమెన్ ఆర్ ఫీమేల్ ఆర్ మేల్ వాట్ ఎవర్, మేల్ అయినా ఫీమేల్ అయినా అతను మానవ జాతికి సంబంధించిన వ్యక్తే కాబట్టి తనని ఏ విధంగా పిలాలంటే ICZN రూల్ ప్రకారం సైంటిఫిక్ నేమ్ హోమో సేపియన్స్ సేపియన్స్. నువ్వు డిస్కవర్ చేసిన, నువ్వు పెట్టిన దాని పేరు మాత్రం కరెక్ట్ గా నువ్వు పెట్టిందే కరెక్ట్ అవుతుంది. కానీ నువ్వు డిస్కవర్ చేసిన ఏ యానిమల్స్ అయినా సరే ఇతర వ్యక్తులు దాన్ని డిస్కవర్ చేయడానికి వీల్లేదు. అలా వీలు కుదరకపోతే అలా కుదరకపోతే నువ్వు ఆ సర్టిఫికేట్ మాత్రం రాదు. దాన్ని మనం ఏమంటామంటే ప్రొఫెసర్ సర్టిఫికేట్ అంటాం. ప్రొఫెసర్ అంటే డిస్కవర్ చేసిన యానిమల్స్. లేదా దాన్ని మనం సైంటిస్ట్ అంటాం. ప్రొఫెసర్స్ అంటే దాని గురించి వివరించే వాళ్ళని ప్రొఫెసర్ అంటాం. సైంటిస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వ్యాక్సిన్ గురించి చాలా మంది పోరాడుతారు. చాలా మంది ల్యాబ్స్ ఉన్నాయి, డెల్లీస్ ల్యాబ్స్ ఉన్నాయి, రాంబాక్స్ ల్యాబ్స్ ఉన్నాయి, అరబిందో ల్యాబ్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క సంస్థ CCMB సెల్ అండ్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్ లో ఉంది. ఇలాగ COVID-19 గురించి వ్యాక్సిన్ ప్రిపరేషన్ లో ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క విధంగా పనిచేస్తూ ఉందంటే వాళ్ళందరూ కూడా గ్రేట్ సైంటిస్ట్. అంటే ఎవరైతే దాన్ని కరెక్ట్ గా హ్యూమన్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారో
దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలని చేస్తారో ఆ కోవిడ్ నాకు సంబంధించిన అబ్జర్వ్ చేసిన సైంటిస్ట్ ఎవరైతే ఉన్నాడో ఆ సైంటిస్ట్ ఐసీజెడ్ అంటే ఒక సంస్థ, మెడికల్ సంస్థ ఒక వాల్యూ ఉంటుంది. ఆ మెడికల్ సంబంధించిన రూల్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతే కంపల్సరీగా తన పేరు ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడే మనకి సైంటిస్ట్ నేమ్ చూడండి, అరిస్టాటిల్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు, జీవశాస్త్రపితామహుడు, జీవుల గురించి అధ్యయనం చేశాడు. లామార్క్ అనే సైంటిస్ట్ కొన్ని సిద్ధాంతాలను ప్రయోగించారు. డార్విన్ ఇలాగ వాళ్ళు రూపొందించారు కాబట్టి వాళ్ళ పేర్లు వచ్చింది. వాళ్ళందరూ ఎవరు రూల్ ప్రకారంగా వెళ్ళారంటే ఐసీజెడ్ రూల్ ప్రకారంగానే వాళ్ళు వెళ్ళిన సైంటిస్టులు వాళ్ళు. సో వాళ్ళ రూల్ ప్రకారంగా వెళ్ళారు, కానీ మన రూల్ ప్రకారంగా వెళ్తే మాత్రం మనం ఎంత డిస్కవర్ చేసిన యానిమల్స్ ని మనకు అంత వాల్యూ ఇవ్వకపోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ నామినిక్లేచర్. ఓకే, ట్రైనామిల్ నామినిక్లేచర్, బైనామిల్ నామినిక్లేచర్. ట్రైనామిల్ నామినిక్లేచర్ ఇంకొక ఎగ్జాంపుల్ కార్వెక్స్, స్ప్లాండెక్స్ అంటే కాకి. కార్వెక్స్, స్ప్లాండెక్స్ కాకి. మనం ఆ ఎగ్జాంపుల్ మనం కాకి గురించి చెప్తాం. కాకి యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే కార్వెక్స్, స్ప్లాండెక్స్. కార్వెక్స్ అనేది జీనస్, స్ప్లాండెక్స్ అనేది స్పీషియస్, ఇంకొక స్ప్లాండెక్స్ అనేది సబ్ స్పీషియస్. అంటే ట్రైనామిల్ నామినిక్లేచర్ మెయిన్ జీనస్, స్పీషియస్, సబ్ స్పీషియస్, ప్రజాతి, జాతి, ఉపజాతి, తెలుగు మీడియం. ఓకే, ఈ 3 పదాలు కనిపించినట్లయితే దాన్ని ట్రైనామిల్ నామినిక్లేచర్ అంటాం. ఓకే, బైనామిల్ నామినిక్లేచర్ వచ్చేవాడికి జీనస్, స్పీషియస్ సేమ్ వర్డ్ ఇన్ ద కాల్డ్. ఓకే, దాన్ని బైనామిల్ నామినిక్లేచర్ అని చెప్పి మనం వివరించడం జరిగింది. ఇది టాక్సానమీ. ఓకే, ఐడెంటిఫికేషన్, నామినిక్లేచర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్లాసిఫికేషన్. దీన్ని ఒక క్లాసిఫికేషన్ చేయాలి. ఓకే, క్లాసిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే ఐసీజెడ్ రూల్ ప్రకారం ఓకే, ఇందులో ఈ క్లాసిఫికేషన్ ఎలా తీసుకుంటే ఫస్ట్ ది కింగ్డమ్. ఓకే, వీళ్ళు ఇచ్చిన రూల్, ఎవరిచ్చిన రూల్ అంటే ఐసీజెడ్. నువ్వు డిస్కవర్ చేసిన యానిమల్ ఇది అనుకోండి, ఇదే కదా, ఇదే చూసుకోండి. స్నేక్ ఇది నువ్వు డిస్కవర్ చేసావు, ముందు ఐడెంటిఫికేషన్ చేసావు, దాని యొక్క దానికి సంబంధించిన మార్ఫాలజీ, ఎనాటమీ, హ్యాబిటేట్ అన్ని చూసావు, నామినిక్లేచర్ పెట్టావు, నాజా అని పెట్టావు. క్లాసిఫికేషన్ ఎలా ఉండాలి, దీన్ని ఎలా పెట్టాలి అనేది చూడండి సార్. ఇందులో మనకి ఇచ్చిన ఐసీజెడ్ కింగ్డమ్ ఒకటి, ఫైలం, ఆర్డర్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, సబ్ స్పీషియస్. ఇవ్వండి 1 2 3 4 5 6 7. This type of first question MCQ and a NEET exam. What is the kingdom? What is the phylum? What is the class, order, family, genus, species, subspecies? ఓకే, ఈ క్లాసిఫికేషన్ ఈ రకంగానే ఉంచారట. వాళ్ళు ఇచ్చే హెడింగ్స్ ఇది కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషియస్. మనం ఒకసారి కింద నుంచి పైకి వెళ్తేనే మనకు అర్థమవుతుంది ఈ చాప్టర్. అంటే స్పీషియస్ నుంచి జీనస్కి వెళ్ళాలి, జీనస్ నుంచి ఫ్యామిలీకి వెళ్ళాలి, ఫ్యామిలీ నుంచి ఆర్డర్కి వెళ్ళాలి, ఆర్డర్ నుంచి క్లాస్కి వెళ్ళాలి, క్లాస్ నుంచి ఫైలంకి వెళ్ళాలి, ఫైలం నుంచి కింగ్డమ్కి వెళ్ళాలి. ఓకే, అసలు స్పీషియస్ అంటే ఏంటి మీకు ఇందాక ఒక విషయం చెప్పాను కదండి. బైనామిల్ నామినిక్లేచర్లో జీనస్, స్పీషియస్ అనే పదం ఎక్కువ ఉపయోగించాం. ట్రైనామిల్ నామినిక్లేచర్లో జీనస్, స్పీషియస్, సబ్ స్పీషియస్ ఈ 3 పదాలు ఎక్కువ ఉపయోగించాం. దాన్ని ట్రైనామిల్ నామినిక్లేచర్ అని, దీన్ని బైనామిల్ నామినిక్లేచర్ అని. సో ఈ క్లాసిఫికేషన్ ఎలా ఉండాలంటే కింగ్డమ్, ఫైలమ్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషియస్. ఓకే, ఇది మాత్రం నోట్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ ది స్పీషియస్ వెళ్తాం. ఫస్ట్ ది లాస్ట్ నుంచి మనం పైకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ది స్పీషియస్. స్పీషియస్ అంటే జాతి. అంటే జాతులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యానిమల్ అని చెప్పాం కదా,
వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అంటే ఆ మార్ఫాలజీ ప్రకారంగా కానీ ఎనాటమికల్ ప్రకారంగా కానీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ అంటే హ్యాబిటెట్ ఏంటి, దీని యొక్క హ్యాబిటెట్ క్రీపింగ్ యానిమల్, పాకుతూ ఉంటుంది. దీనిపైన ఏముంటుంది, స్కేల్స్ ఉంటాయి. ఓకే, హార్డ్లీ స్కేల్స్ ఉంటాయి దానిపైన, శరీరం పైన. దీంట్లో ఏముంటుంది, పర్టికులర్గా విషపూరితమైన విష గ్రంథులు ఉంటాయి, అంటే మీన్ పాయిజన్ గ్లాండ్స్ ఉంటాయి. అలాగే ఇవి ఎగ్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వీళ్ళందరూ కూడా ఇదొక జాతి. ఓకే, ఇదొక జాతి. మరి వీళ్ళలో కూడా కొన్ని జాతులు ఉన్నాయి. అంటే వీళ్ళలో కొన్ని జాతులు ఏంటంటే ఇవి కాంటేస్తాయి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అంటే మెయిన్ బైట్ చేస్తాయి. కొన్ని స్నేక్స్ ఉన్నాయి, ఇలా పెద్దగా ఉంటాయి, అంటే ఇవి తినే జంతువులు. అంటే మేము స్నేక్స్ చేయమని అమాంతంగా యానిమల్స్ని మింగడానికి త్వరపడదు, అంటే ఎంగల్ఫ్ చేస్తాయి, మింగేస్తాయి. అంటే ఈ రెండింటికి, అంటే ఈ రెండు కూడా ఒకే సంబంధించిన అని అనుకోకూడదు. ఇదొక జాతి, ఇదొక జాతి. ఇదేం జాతి అంటే ఇదే స్పీషియస్ ఆటోమేటిక్గా యానిమల్స్ని ముందు మింగడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఆటోమేటిక్గా ఎంత యానిమల్ అయినా సరే మింగేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాన్ పాయిజన్ స్నేక్స్ అని చెప్తాం, అంటే విషరహిత పాలి. సో ఇంతకు ముందు వేసిన డయాగ్రామ్లో విషపూరిత గ్రంథులు అవి తినవు, ఇంచుమించుగా దాన్ని ఏం చేస్తాయంటే బయట చేస్తాయి, అంటే విషాన్ని బయటకి చిమ్మేస్తుంది. చిమ్మడంతో పాటుగా కాటేస్తుంది. అంటే 2 డాట్స్, ఆ నాలుగులా ఉండే 2 డాట్స్ మన శరీరం మీద గుచ్చుతుంది. సో దాన్ని మనకు తినదు, కానీ ఇది అమాంతంగా మన హ్యూమన్ బాడీని తినేస్తుంది. అంటే ఇదొక జాతి, ఇదొక జాతి. సో ఇదొక జాతి, ఇదొక జాతి, 2 జాతులు వచ్చి ఇందులో 2 జాతులు ఉన్నాయి. అంటే 2 కూడా క్రీపింగ్ యానిమల్సే. బాడీ చూస్తేనేమో క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. బాడీ చూస్తే హార్డ్లీ స్కేల్స్ అంటే పోలీసులు చాలా గట్టిగా దృఢంగా ఉంటాయి. కానీ ఇది బయట చేస్తుంది, ఇది అమాంతంగా మింగేస్తుంది. సో వీళ్ళ జాతి వేరు, వీళ్ళ జాతి వేరు. హ్యూమన్ బాడీలో త్రీ స్పీషీస్ ఉన్నాయి కదా. ఫారెస్ట్ లో ఉండే కొంతమంది ఉంటారండి. ఓకే, మోడర్న్ గా ఉండేవాళ్ళు మనం. నెక్స్ట్ మోడర్న్ కాకుండా కాస్త అంటే మెయిన్ మోడర్న్ కాకుండా వేరే హ్యూమన్ బాడీలోనే డిఫారెస్టేషన్ కావచ్చు, లేదా గిరిజన వ్యవస్థలు అంటారు. అంటే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వీళ్ళందరూ హ్యూమన్ బాడీసే, కానీ వీళ్ళని ఓ రకంగా వీళ్ళు ఇక్కడ మనగలుగుతారు. అంటే వీళ్ళందరూ అంటే ఎలాగంటే వీళ్ళు మోడర్న్ మ్యాన్ కాదు, ఒక ఓల్డ్ పర్సన్. అంటే చింపాంజీస్ వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ మనం మోడర్న్, నెక్స్ట్ ఉండే కొద్ది వేరొక స్పీషీస్, వేరొక జాతిలో ఉండే. అంటే ఈ పర్టికులర్గా ఈ మూడింటిని మనం ఇదొక జాతి అనాలి, ఇదొక జాతి అనాలి, ఇదొక జాతి అనాలి. ఈ మూడింటిని మనం ఏంటంటే స్పీషియస్ అంటాం. మరి ఈ 3 ఒకే రకం చెందినవి. ఆ 3 ఒక రకంగా ఎలా చెందినవో చెప్తాను. ముందు స్పీషియస్ గురించి చూద్దాం, ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. స్పీషియస్ అనేది ఓకే బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీషియస్. బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీషియస్ అంటే బేసిక్ యూనిట్ ఆఫ్ ఏ క్లాసిఫికేషన్ అంటాం. జానిరే అనే సైంటిస్ట్ మొట్టమొదటిగా ఓకే వీటిని స్పీషియస్ ని ఐడెంటిఫికేషన్ జరిగింది. అంటే దానికి కంపల్సరీగా ఎలా చెప్పాలంటే కామన్ జీన్ పూల్ ఆర్ ఇంటర్ బ్రీడింగ్ ఆఫ్ ది స్ప్రింగ్స్. కామన్ జీన్ పూల్ అంటే ఆ డెఫినేషన్ కి కరెక్ట్ గా చూడండి. బుఫన్ అనే సైంటిస్ట్ మొట్టమొదటిగా ఒక డెఫినేషన్స్ ఇచ్చారండి. ఆ డెఫినేషన్ ఇస్తారంటే ఒకసారి మీకు క్లియర్ గా వినిపిస్తాను చూడండి. Species explain the interbreeding group of similar individual sharing of common gene pool and producing of fertility of a springs. Okay, species concept అంటాం. దీనికి చాలా మార్కులు, వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ ఏమన్నాడంటే biology species is interbreeding group of similar interbreeding group of, ఇక్కడ రాస్తాను ఆ డెఫినేషన్ కరెక్ట్ గా, చాలా కరెక్ట్ గా ఉండాలి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో. species explain interbreeding group of similar individual
individuals, the common gene pool and producing fertility of spring. Fertility of spring. ఇది స్పీషియస్ యొక్క కాన్సెప్ట్. అంటే స్పీషియస్ అంటే ఏంటి అని అన్నాను కదా, మనకి కింగ్డమ్, ఫైలము, ఓకే, క్లాసు, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషియస్. మనం చివరి నుంచి పైకి వెళ్దాం. స్పీషియస్ అంటే చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్బ్రీడింగ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఇండివిజువల్ కామన్ జీన్ పూల్ అండ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఫెర్టిలిటీ ఆఫ్ స్ప్రింగ్. దీనికి ఒక స్టోరీ చెప్తాను వినండి. స్పీషియస్ అనేది ఇక్కడ చూడండి, ఒక ఏరియా ఉంది. ఇది ఒక ఏరియా, దిస్ ఇస్ కాల్డ్ ఏరియా. ఒక పర్టికులర్ ఏరియా స్పీషియస్. ఎక్స్ప్లెయిన్ ఇంటర్బ్రీడింగ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యానిమల్ తీసుకున్నాం, లేడీ తీసుకున్నాం. లేడీ డియర్ చూసారండి, ఒక ఏరియాలో డియర్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. అన్ని ఒకే ఏరియాలో చక్కగా ఉండి పాపులేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాయి కదా. ఇంటర్బ్రీడింగ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్, ఇంకా చూసారా, గ్రూప్ ఆఫ్ సిమిలర్ అన్ని గ్రూప్ గా ఫామ్ అవుతున్నాయి. ఇండివిజువల్ ద కామన్ జీన్ పూల్, వాటిలో రీప్రొడక్షన్ జరుపుకుని వాటిలో జీన్స్ ఏం చేస్తున్నాయి, పంచుకుంటూ ఉన్నాయి. ఓకే, జీన్ పూల్ అండ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఫెర్టిలిటీ ఆఫ్ స్ప్రింగ్ అంటే ప్రొడ్యూస్ చేసుకుని జీన్స్ పూల్స్ అంటే జీన్స్ ని వాటిలో పంచుకుని ఏం చేస్తున్నాయంటే ఇంచుమించుగా పాపులేషన్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాయి. ఇది స్పీషియస్ యొక్క కాన్సెప్ట్. చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్బ్రీడింగ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఇండివిజువల్ కామన్ జీన్ పూల్ అండ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఫెర్టిలిటీ ఆఫ్ స్ప్రింగ్. మనం చెప్తాం చూడండి, ఎక్స్ప్లెయిన్ ఎవరిని, స్పీషియస్ ని. ఇంటర్బ్రీడింగ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఇండివిజువల్ ది కామన్ జీన్ పూల్ అండ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఫెర్టిలిటీ ఆఫ్ స్ప్రింగ్. గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అన్ని ఉన్నాయండి ఇక్కడ కదా. వీటి మధ్య హఠాత్తుగా యానిమల్స్ అన్ని కూడా ఒకే రకమైన యానిమల్స్. డీర్, జింకలన్నీ కూడా ఒకే చోట ఉన్నాయి. వాటిలో రీప్రొడక్షన్ జరుపుకున్నాయి, వాటిలో జీన్ పూల్స్ పంచుకున్నాయి, వాటిలో సంతతిని ఉత్పత్తి చేసుకున్నాయి. హఠాత్తుగా న్యాచురల్ ఏం చేసిందంటే వీటి మధ్య ఒక అవరోధం కల్పించింది. దిస్ ఈస్ కాల్డ్ జియోగ్రాఫికల్ ఐసోలేషన్. వీటి మధ్య భూకంపం వచ్చింది, హఠాత్తుగా విడిపోయింది. అప్పుడు ఇందులో కొన్ని స్పీషీస్ ఉన్నాయి కదండి, ఈ భాగం స్పీషీస్ అన్ని కూడా వేరే చోటకి వెళ్ళిపోయాయి, చాలా చివరైపోయాయి. ఈ స్పీషీస్ మళ్ళీ ఇక్కడికి వచ్చి వేరే చోట వచ్చాయి, వేరొక ప్లేస్కి వచ్చాయి. సో ఇక్కడ ఏమైంది, జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది కదా. ఇందులో ఉన్న స్పీషీస్ అన్ని ఈ ఏరియాకి వచ్చేసాయి. కదా. ఇప్పుడున్న ఈ ఏరియాలో ఉన్న స్పీషీస్ అన్ని కూడా ఒక చోటుకి వెళ్ళిపోయాయి. కానీ వీటిలో ఉన్న జీన్ పూల్ ఒకటే, వీటిలో ఉన్న మార్ఫాలజీ ఒకటే, వీటిలో ఉన్న అనాటమీ ఒకటే, వీటిలో ఉన్న ఫిజియాలజీ ఒకటే, వీటిలో ఉన్న అనాటమీ ఒకటే, సేమ్. బట్ అనుకోకుండా వాటి మధ్య అవరోధం వచ్చింది, భూమి విడిపోయింది, అంటే భూకంపం వచ్చింది, జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో సమ్ స్పీషీస్ ఇస్ ఏ అవుటర్ సైడ్, సమ్ స్పీషీస్ ఇస్ అవుటర్ సైడ్, రిదర్ సైడ్. మరి ఈ ప్లేస్ వచ్చినప్పుడు టెంపరేచర్ చాలా తక్కువ ఉండొచ్చు, ఈ ప్లేస్ వచ్చినప్పుడు ఫుడ్ అవైలబుల్ గా తక్కువ ఉండొచ్చు, ఈ ప్లేస్కి వచ్చినప్పుడు వాటర్ తక్కువ ఉండొచ్చు, ఈ ప్లేస్కి వచ్చినప్పుడు అన్ని సదుపాయాలు తక్కువ ఉండొచ్చు. మరి ఈ ప్లేస్లో ఉన్నప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, బాడీ టెంపరేచర్ ఎక్కువ మెయింటైన్ చేసుకుంటుంది, ఫుడ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ వాటర్ ఎక్కువ ఉంటాయి, నెక్స్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఎక్కువ ఉంటాయి. మరి ఈ స్పీషీస్ కొన్ని అక్కడ ఆ ప్లేస్లోకి కండిషన్స్లోకి అలవాటు పడిపోయినాయి. ఇప్పుడు క్రమేపీ ఎలా మారినంటే ఈ స్పీషీస్ మనం ఏం చెప్పాలంటే ఒక హుక్స్ లా ఫామ్ చేసే, తల మీద ఒక హుక్ లా ఫామ్ చేసే, హుక్స్ అంటే
కొమ్ములు ఒక ఒక రకమైన యానిమల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి ఇలా. ఓకే, ఒక రకమైన యానిమల్స్ ప్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు దీనికి ఎటువంటి హుక్స్ అనేవి లేవు. ఇక్కడ వచ్చేప్పటికి నెక్ చాలా పొడవుగా వచ్చింది. ఓకే, ఒక నెక్ ఎలా వచ్చిందంటే చాలా పొడవుగా వచ్చాయి. అంటే వీటిని మనం ఏం పిలిచామంటే జిరాఫీస్ అని పిలిచాం. ఇక్కడ ఉన్న స్పీషీస్ అన్ని కూడా ఏమంటే లేడీ లేదా దుప్పి లేదా అలాంటివి, అంటే హుక్స్ అనేవి, జింకలు లేకపోతే ఇలాంటి దుప్పులని ఇలా హుక్స్ అనేవి. అంటే ఇందులో వెళ్ళేవే, కానీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ప్రకారం ఇవి ఎలా అయిపోయినాయంటే చేంజ్ అయిపోయాయి. ఇందులోంచి ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్ ప్రకారంగా అవి చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఎన్ని స్పీషీస్ వచ్చాయి? దీని నుంచి 3 రకాల స్పీషీస్ వచ్చాయి, 3 జాతులు వచ్చాయి. చూసారా? ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్బ్రీడింగ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఇండివిజువల్ కామన్ జీన్ పూల్ అండ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఫెర్టిలిటీ. ఇంతకుముందు ఈ డెఫినేషన్ కి ఇది కరెక్ట్, కానీ ఈ డెఫినేషన్ కి ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు. ఎందుకని? ఆపోజిట్. ఈ డెఫినేషన్ కి ఇది ఆపోజిట్. ఎందుకంటే ఇది ఇప్పుడు అనుకోకుండా ఇది ఈ జీవి అంటే ఇలాంటి యానిమల్ హుక్స్ ఉన్న యానిమల్స్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఇవి హుక్స్ లేనివి ఇంతకుముందు. ఓకే, హఠాత్తుగా ఈ ప్లేస్ వచ్చాయి అనుకోకుండా. ఈ జిరాఫీస్ కూడా ఒక రకంగా వచ్చాయి, ఇక్కడికి వచ్చాయి. కానీ వాటిలో రీప్రొడక్షన్ అనేది జరుగుతుందా జరగదా? మరి ఇంతకు ముందు పూర్వకాలంలో వచ్చినప్పుడు ఈ జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ లేకముందు వాటిలో కామన్ జీన్ పూల్ జరిగేది, ఇంటర్బ్రీడింగ్ జరిగేది, పాపులేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాయి, అక్కడే వాటర్ తీసుకున్నాయి, అక్కడే ఫుడ్ అవైలబిలిటీ చేస్తున్నాయి, అక్కడే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉండేది. కానీ హఠాత్తుగా వాటి మధ్య అవరోధం వచ్చింది, అలా వెళ్ళిపోయి కొన్ని స్పీషీస్ కొన్నేమో అలా పోయాయి. అలా వెళ్ళిపోవడం వల్ల కొన్ని టెంపరేచర్కి అవి మెయింటైన్స్ అయ్యి, కొన్ని టెంపరేచర్కి ఇవి మెయింటైన్స్ అయ్యి, బాడీ షేప్, సైజ్, కలర్ అన్ని చేంజ్ అయిపోతాయి. ఓకే, అన్ని చేంజ్ అయిపోవడం వల్ల ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 3 స్పీషీస్ వచ్చాయి కొత్తగా ఒక జీవి నుంచి. 3 జాతులు వచ్చాయి. ఇదొక జాతి, ఇదొక జాతి, ఇదొక జాతి, లేడీ, దుప్పి, జిరాఫీ. కానీ వీటిలో ఉన్న డిఎన్ఏ మాత్రం సేమ్. జిరాఫీలో ఉండే డిఎన్ఏ ఒకటే జీన్స్ లో. ఓకే, దీంట్లో ఉన్న జీన్స్ ఒకటే డిఎన్ఏ, వీటిలో ఉన్న డిఎన్ఏ సేమ్. 3 కూడా శాకాహార జీవుల హ్యాబిటేట్ లో కూడా. ఇవి లీఫ్ తీసుకుంటాయి, ఇవి లీఫ్ తీసుకుంటాయి, ఇవి లీఫ్ తీసుకుంటాయి. కానీ ఇక్కడ అనుకోకుండా ఎన్విరాన్మెంటల్ సంబంధించిన ఎవల్యూషన్ లో కొన్ని మార్పులు రావడం వల్ల ఇక్కడ 3 స్పీషీస్ వచ్చాయి. అందుకే మీకు ముందు చెప్పాను, పాయిజన్ స్నేక్స్, కొన్నేమో నాన్ పాయిజన్ స్నేక్స్. కొన్ని పాము కాటేస్తే విషపూరితంగా ఉంటాయి, కొన్ని మింగితే ఆటోమేటిక్ గా యానిమల్స్ మింగేస్తాయి. కానీ ఈ 3 ఒకటే, ఆ 2 ఒకటే, ఈ 3 ఒకటే. ఈ 3 ఒకటే, కానీ వాటిలో రిప్రొడక్షన్ జరిగితే అనుకోకుండా జిరాఫీ ఇక్కడికి వచ్చిందండి. సో ఇది అనుకోకుండా ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఈ 3 మధ్య రీప్రొడక్షన్ జరుగుతుందా జరగదా? జరగదు. ఇది లాంగ్, అదేమో షార్ట్, హుక్స్ ఉన్నాయి, దీనికి వచ్చి నార్మల్ గా ఉంది. సో కామన్ జీన్ పూల్, దిస్ ఇస్ కాల్డ్ స్పీషియస్ కాన్సెప్ట్. అంటే దీన్ని మనం ఏమంటామంటే రిప్రొడక్టివ్ ఆసిలేషన్. చాలా చక్కగా ఇచ్చారు చూడండి బుక్ లో కూడా. సో మీకు చదివిపిస్తాను చూడండి. రిప్రొడక్టివ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఇండివిజువల్ అదర్ స్పీషియస్. చూసారా? షేరింగ్ ఆఫ్ ఇకోలాజికల్ నిచ్, ఒకప్పుడే ఒక రకంగా ఉన్నాయి. షోయింగ్ సిమిలారిటీ ఆఫ్ క్యారెటెక్ జీనెటిక్ యూనిట్, ఒకప్పుడు అన్ని కూడా యూనిట్ గా ఉన్నాయి. హ్యావింగ్ సిమిలర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎవల్యూషన్. కానీ అనుకోకుండా ఇవి వేరే వేరేగా వెళ్ళినప్పుడు, ఇవి అనుకోకుండా ఒక చోట కలిసినప్పుడు, మళ్ళీ ముగ్గురు ఒక చోట కలిసినప్పుడు ఇక్కడ ఏమన్నాడు చూడండి, హ్యావింగ్ సిమిలర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎవల్యూషనరీ. ఓకే, వాటిలో ఉన్న స్ట్రక్చర్ లో కానీ, అంటే నిర్మాణాత్మక పరంగా కానీ, క్రియాత్మకత పరంగా కానీ ఎటువంటి మార్పు, ఇంటర్నల్ గా మాత్రం మార్పు ఉండదు. కొంచెం మార్పు ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కి అలవాటు బయటపడిపోయాయి కాబట్టి ఇట్స్ కామన్ జీన్ పూల్. అంటే దానికి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కి అనుగుణంగా మార్పు చెందాయి. దిస్ ఇస్ కాల్డ్ స్పీషియస్. దీన్ని ఏమంటాం అంటే స్పీషియస్ కాన్సెప్ట్ అంటాం. ఇంకా జీనస్ వచ్చేప్పటికి జీనస్ the group of related species resembling on other certain characteristics. అంటే గ్రూప్ ఆఫ్, ఇదొక గ్రూప్, ఇదొక యానిమల్ ఫ్యామిలీ, ఇదొక యానిమల్ ఫ్యామిలీ, వీటిలో ఉండే యానిమల్ ఫ్యామిలీ. ఈ 3 మనం ఏం కలిపి అంటామంటే 3 కలిపి జీనస్ అనాలి. సెపరేట్ గా చేసినప్పుడు మనం స్పీషియస్ అనాలి. ఇదొక జాతి, ఇదొక జాతి, ఇదొక జాతి. కానీ ఇక్కడ ఏమన్నా చూడండి, ఒకసారి మళ్ళీ పదం వినిపిస్తాను. జీనస్ ద గ్రూప్ ఆఫ్
రిలేటెడ్ స్పీషీస్ రిజంబ్లింగ్ అండ్ వన్ అనదర్ టు సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్. అంటే మొత్తం అన్ని కూడా గ్యాదర్ అయిపోతుంది. ఓకే, మొత్తం అందరూ కూడా ఈ మూడు కూడా జీనస్ కూడా వస్తుంది. మూడింటిని కలిపి మనం జీనస్ అన్నాం. సెపరేట్ గా చూసినప్పుడు మాత్రం దాన్ని స్పీషీస్ అనాలి. ఓకేనండి. స్పీషీస్ అనాలి. నెక్స్ట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ద ఇంక్లూడ్ ఆఫ్ మోర్ రిలేటెడ్ ఆఫ్ జెనిరా. అంటే వీటితో పాటుకి ఇంకెవరు ఉన్నారు అంటే ఈ మూడింటిని కలిపి మనం ఉన్నారు కదండి, ఇదొక జాతి అన్నాం కదా. వీటిలోంచి వచ్చే పాపులేషన్ మొత్తం ఈ వ్యవస్థను అంతటిని కలిపి మనం ఏమిటంటే ఫ్యామిలీ అనాలి. ఓకే, మొత్తం వ్యవస్థను కలిపి ఏమనాలి మన ఫ్యామిలీ అనాలి. జీనస్ అంటే ఏంటి? జీనస్ అంటే ఈ మూడు మార్ఫాలజికల్ గా సెపరేటెడ్ గా ఉన్న డిఎన్ఏ మాత్రం ఒకటే కాబట్టి మనం జీనస్ అంటాం. సో ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉండే ఫ్యామిలీస్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అంటే దీని యొక్క ఫ్యామిలీ మెంబర్స్. ఈ జిరాఫీ సంబంధించిన ఫ్యామిలీ, ఇందులో ఉన్న ఫ్యామిలీ. ద గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఫ్యామిలీస్ ఆర్ టుగెదర్ కాల్డ్ ఫ్యామిలీ. టుగెదర్ అంటే అందరూ కలిసి ఉండడం. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ ప్రకారంగా మనం చూసినప్పుడు వీటిలో ఆర్డర్ ఎలా ఉందంటే ఇవన్నీ కూడా కార్నివోరసా, హెర్బివోరసా? ఇవన్నీ కూడా హెర్బివోరస్. కాబట్టి ఆర్డర్ అంటే వీళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ అంతా కూడా హెర్బివోరస్, వీళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ అంతా కూడా హెర్బివోరస్, వీళ్ళకి సంబంధించిన కూడా ఫ్యామిలీ కూడా హెర్బివోరస్. మళ్ళీ చెప్తాను, స్పీషీస్ అంటే పర్టికులర్ యానిమల్. ఆ యానిమల్స్ రిలేటెడ్ గా ఉన్నాయని కూడా జీనస్. ఆ రిలేటెడ్ గా ఉన్న యానిమల్స్ అన్నిటి కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా ఏర్పడుతుంది. మొత్తం గ్రూప్ ఆఫ్ ఒక ఫ్యామిలీ. ఇప్పుడు మీకు ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే చూడండి, హ్యూమన్ బాడీ అంతా ఒక ఫ్యామిలీ. ఇంకా మీకు ఇంకా బాగా చెప్తాను చూడండి ఎగ్జాంపుల్ గా. ఇప్పుడు దక్షిణాఫ్రికా ఉన్నాడు అనుకోండి, ఇండియన్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, దక్షిణాఫ్రికా పర్సన్, ఇండియా పర్సన్, నెక్స్ట్ అమెరికా పర్సన్. ఈ మూడు కూడా డిఎన్ఏలు ఎలా ఉంటాయండి? ఒకసారి డిఎన్ఏ ఎలా ఉంటుంది? జీన్స్ లో కొంచెం ఫ్లక్చువేషన్ వేరియేషన్ ఉన్నా వీటి యొక్క సంతతి మాత్రం వీడు ఎలా ఉన్నాడో అలాగే వస్తుంది. ఇండియా పర్సన్స్ కూడా ఎలా ఉన్నాడో అలాగే వస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్న పర్సన్ అమెరికన్ పర్సన్స్ కూడా అలా వస్తాయి. కానీ వీడిలో ఉన్న నైజం ఏంటంటే వీడి హెయిర్ స్టైల్ కాస్త రింగులుగా ఉంటుంది. డిఎన్ఏలో అక్కడ కొంచెం ఫ్లక్చువేషన్ కనిపిస్తుంది. ఇండియన్ పర్సన్స్ మాత్రం మన పీస్ ఎలాగైతే ఉందో అలా పీస్ కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అమెరికన్ ఫుల్ వైట్ కలర్ లో ఉంటుంది. యంగ్ పర్సన్స్ అయినా ఫుల్ వైట్ కలర్, గోల్డ్ కలర్ లో ఉంటుంది హెయిర్. కానీ ఈ ముగ్గురు కూడా ఎవరు? హ్యూమన్ బాడీయే. వీడికి మనకి ఎదురైనా వాడిని సెకండ్ తో హగ్గింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ వీడు మనకి ఎదురైనా హగ్గింగ్ చేసుకుంటాం. సో అలాగని వీడు వేరే జాతి అనేది లేదు అక్కడ. ఇక్కడ ముగ్గురు కూడా హ్యూమన్ బాడీస్. కానీ వీడు మనం సెపరేట్ గా చూడాలనుకుంటే వీడు వేరే జాతి, దక్షిణాఫ్రికా జాతి. ఓకే, వీడు వేరే జాతి, ఇండియన్ అన్నది వేరే జాతి. అలా మూడు రకాలుగా 3 భాగాలుగా స్పీషీస్ కింద దాన్ని డివైడ్ చేయడం జరిగింది. అప్పుడు మనం ఒక జాతిలో అవుతాం. ఒక దక్షిణాఫ్రికా అన్నది ఒక స్పీషీస్ ఒక జాతి అవుతుంది ఒక వాళ్ళకి. కానీ ఈ ఇండియా పర్సన్స్ ఉన్న ఫ్యామిలీస్ అంతా ఒక గ్రూప్ ఆఫ్ అయితే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. ఈ అమెరికన్ పర్సన్స్ యొక్క ఫ్యామిలీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే వాళ్ళు అమెరికన్ ఫ్యామిలీస్ అవుతారు. దక్షిణాఫ్రికా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళంటే దక్షిణాఫ్రికా ఫ్యామిలీస్ వాళ్ళు అవుతారు. ఈ ముగ్గురు కూడా 3 ఫ్యామిలీస్ కింద అవుతారు. ఈ మూడింటిని మనం ఏమన్నామంటే ఫ్యామిలీ అనాలి. వాటి నుంచి వచ్చే పిల్లల ఉత్పత్తిని ఏమంటారంటే సంతతిని ఫ్యామిలీస్ అంటాం. మనకి ఈ సంతతిని మనం ఒక ఆర్డర్లో పెట్టాలి. అంటే రిలేటెడ్ అంటే వీడు ఫుడ్ని బట్టి మనం దాన్ని సెపరేట్ చేయాలి. హెర్బివోరసా, కార్నివోరసా లేదా డీకంపోజర్సా అనేది. మరి ఇవి ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఒకే 3 జాతులు. సెపరేట్ గా చూసినప్పుడు స్పీషీస్. దీనికి కొమ్ములు ఉన్నాయి, దీనికి కొమ్ములు లేవు, దీనికి కొమ్ములు ఉండవు. దీని పొడవుగా ఉంటుంది నెక్, దీని పొడవుగా ఉండదు, దీనికి పొడవుగా ఉండదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన స్పీషీస్. కానీ 3 జీన్లు డిఎన్ఏ మాత్రం ఒకటే. అర్థమవుతున్న కాన్సెప్ట్ వినండి. ఓకే, స్పీషీస్ అనేది సెపరేటెడ్. ఒక జీవి నుంచి వచ్చేది 3 జాతులుగా రూపాంతరాలుగా వచ్చేది స్పీషీస్ అంటాం, జాతులు అంటాం. మన ముగ్గురం ఈ దక్షిణాఫ్రికా, అమెరికా వాళ్ళందరూ ఒకటే. కానీ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ చెప్పచ్చు. ఆర్డర్ అంటే ఏంటి? కింద చూడండి, ముందు స్పీషీస్ చెప్పాను, తర్వాత దానిపైన జీనస్ చెప్పాను. జీనస్ అంటే రిలేటెడ్ గా ఉన్నాయి.
ఓకే, ఫ్యామిలీ ఆర్డర్ జీనస్ పైన ఉన్నది ఫ్యామిలీ. ఫ్యామిలీస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ మొత్తం. ఫ్యామిలీ అంటే కుటుంబం, అంటే మా కుటుంబం, వాళ్ళ కుటుంబం, మీ కుటుంబం, వీడియో చూసిన వాళ్ళ కుటుంబం, వీళ్ళందరూ కూడా రిలేటెడ్గా ఫ్యామిలీస్. ఓకే, నెక్స్ట్ ఆర్డర్. దాన్ని ఎలా ఆర్డర్లో పెట్టాలంటే ఆర్డర్ ఇన్ ద మోర్ ఆఫ్ రిలేటెడ్ ఆర్డర్స్. ఆర్డర్ మీన్ ద మోర్ రిలేటెడ్ ఆఫ్ ఫ్యామిలీస్. క్యార్నివోరస్ అందరూ ఒక చోట, ఓకే, హ్యార్బివోరస్ అందరూ ఒక చోట. అలాగా వీళ్ళందరూ కూడా మార్ఫాలజికల్ గా చేంజ్ అయినా కనిపించకపోయినా వీళ్ళు మాత్రం హెర్బివోరసే కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక ఆర్డర్లోకి వచ్చేసారు. అంటే హెర్బివోరస్ అందరూ ఒకళ్ళు, మార్ఫాలజికల్ గా ఒకళ్ళు, అలా ఒక్కొక్కటి హ్యాబిటెట్ బట్టి సెపరేట్ చేశారు. నెక్స్ట్ క్లాస్ ద ఇంక్లూడ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ రిలేటెడ్ ఆఫ్ ఆర్డర్. ఓకే, రిలేటెడ్ ఆఫ్ ఆర్డర్. ఆర్డర్ అంటే మేము ఇందాక చెప్పాను. ఓకే, హ్యాబిటెట్ బట్టి. అంటే ఇక్కడ హ్యాబిటెట్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు బ్లూ వైల్ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ గా బ్లూ వైల్ ఉంది, సముద్ర తిమింగలం ఉంది, ఫిష్ ఉంది, బ్యాట్ ఉంది. వీటన్నిటికి వింగ్స్ ఉంటాయి కదా. వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఒక క్లాస్ లో పెట్టారు. క్లాస్ తర్వాత ఉన్నది ఏంటంటే ఫైలం. అంటే ఫైలం అంటే ఏంటి? ఎలా తీయాలంటే స్నేక్స్ అన్ని ఒక ఫ్యామిలీకి రాసాయి, దాన్ని స్క్వామీటా అంటాం. ఇంకా నాన్ పాయిజన్ స్నేక్స్ అయినా పాయిజన్ స్నేక్స్ అయినా ఏదైనా సరే, అందులో ఉన్న ఫ్యామిలీస్ అయినా, అందులో హెర్బివోరస్ ఉన్నా, అందులో కార్నివోరస్ ఉన్నా, వాళ్ళకి సంబంధం లేదు ఇంకా ఫైలంకి. వాళ్ళందరూ కూడా ఆ ఫైలం వచ్చేప్పటికి ఎవరంటే క్లాసెస్ వచ్చేప్పటికి స్క్వామీటా, ఫైలం వచ్చేప్పటికి అవన్నీ రెప్టైల్స్ అంటాం. అంటే ప్రాకే జీవులన్నింటినీ కూడా అదే. మరి ప్రాకే జీవులన్నింటినీ కూడా అంటే మరి అనిలిడా కూడా ఎర్త్వం కూడా పాకుతుంది. అంటే ఎర్త్వం పాకుతున్న దానికి నైజం వేరు, దీని నైజం వేరు. ఇందాక అదే చెప్పాను. పాములన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే రెప్టైల్స్ లోకి వస్తాయి. ఓకే, దీనిపైన ఉన్నది కింగ్డమ్. ఫైలం పైన ఉన్నది కింగ్డమ్. అవి మల్టీ సెల్యులరా యూనిసెల్యులరా అనేది చూస్తాడు. సో అంటే మనం ఒక జాతి చూసినప్పుడు ఒక జాతిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వాటిలో సెపరేటెడ్ లో ఎవరైనా ఉన్నారా? సెపరేటెడ్ గా వాటిలో ఉన్న పాపులేషన్ ఏంటి, వాటిలో ఉన్న ఫ్యామిలీ ఏంటి, వాటిలో ఉన్న హ్యాబిటేట్ ఏంటి, అవి వాటన్నిటిని కలిపి మెమల్స్ లో, అంటే క్షీరదాలు వస్తున్నాయి కాబట్టి మెమల్స్, అంటే మేము మిల్క్ ప్రొడ్యూస్ చేసేవి కూడా మనం దేంట్లో పెట్టామంటే మెమల్స్ లో పెడతారు. ఓకే, ప్రాకే జీవులన్నింటినీ కూడా తీసుకెళ్లి దానికి స్కెలిటన్ ఉంటే దాన్ని రెప్టైల్స్ లో పెడతారు. మరి రెప్టైల్స్ లో క్రొకడైల్ కూడా క్రీపింగ్ యానిమల్, నడవదు. మరి దాన్ని కూడా మరి రెప్టైల్స్ లో ఎందుకు పెట్టారంటే అది కూడా దానిపైన స్కేల్స్ ఉంటాయి, దీనిపైన స్కేల్స్ ఉంటాయి. ఇది బయట చేస్తుంది, అందుకే దానిలో మళ్ళీ క్లాస్ వే పెట్టారు. పావులన్నీ కూడా క్లాస్ వచ్చేది స్క్వామీటా. ఇది కొంచెం మీకు డిఫికల్ట్గా ఉన్నా మాత్రం ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ రిఫర్ చేస్తే మీకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. కింగ్డమ్ అంటే నువ్వు ఎంచుకున్న యానిమల్ మల్టీసెల్యులరా యూనిసెల్యులరా. యూనిసెల్యులర్ అయితే మైక్రోస్కోప్ లో చూడాలి, మల్టీసెల్యులర్ అయితే మామూలుగా మీకు చూస్తే కనిపిస్తుంది, అంటే మనకు విజిబుల్ గా కనిపిస్తుంది. ఫైలం మనకి ఇచ్చిన ఫైలమ్స్ ఏంటి? ఐసిజిడెనో, ప్రోటోజోవా, ఫోరిఫెరా, సిలింటరేటా, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, అనిలిడా, ఆర్థ్రోపడా, మొలస్కా, ఎగైనోడెర్మిటా, హెమికార్డిటా, యూరోకార్డిటా, సెఫ్లోకార్డిటా, ఫిషెస్, ఆంబిబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, మెమల్స్. ఇలాగా 4 రకాలుగా ఉంటాయి. ఆ ఫైలమ్స్ లోకి ఇంక్లూడ్ చేయాలి. నువ్వు డిస్కస్ చేసిన ఫైలం తర్వాత క్లాస్. ఇంతమంది ఉన్నారు కదా, మరి దీన్ని తీసుకెళ్లి ఏ క్లాస్లో పెట్టాలి? క్లాస్ అంటే తరగతి. తరగతి అంటే ఇప్పుడు S1 సెక్షన్ ఉంది, J1 సెక్షన్ ఉంది, J2 సెక్షన్ ఉంది. కానీ ఏ క్లాస్లో కూర్చోబెట్టాలనేది అక్కడ క్లాస్ ఉండదు. ఆ క్లాస్లో వాటిని కూర్చోబెట్టాలి. అంటే మెరిట్ J1. ఓకే, కొంచెం డిఫికల్ట్గా ఉన్నది J6, బాగా చదవలేనిది J7 ఎగ్జాంపుల్ అనుకోండి. అప్పుడు నీ ఫస్ట్ రిజల్ట్ బట్టి J7లో కూర్చోబెట్టాలి, J6లో కూర్చోబెట్టాలి. దిస్ ఇస్ క్లాస్. అంటే అక్కడ క్లాస్ని బట్టి రిజల్ట్. క్లాస్ తర్వాత ఆర్డర్. ఆ క్లాస్లో కూర్చున్న తర్వాత నీకు ఒక నెంబర్ ఇస్తారు, దాన్ని ఆర్డర్ అంటాం. అంటే 78 ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ 78 ప్రకారంగా నీకు ఒక ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ తర్వాత ఫ్యామిలీ. అంటే నీ J7లో కానీ J6లో కానీ ఎంతమంది అయితే కూర్చున్నారో అందరూ నీకు ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీ తర్వాత జీనస్. ఓకే, జీనస్ అంటే మీ ఫ్రెండ్స్, ఓన్లీ మీ ఫ్రెండే, దాన్ని జీనస్ అంటాం.
స్పీషియస్ పర్టికులర్గా నువ్వే. అంటే దీన్ని మనం ఒక తరగతి క్లాస్గా తీసుకుంటే కింగ్డము, ఫైలము, జీనస్, స్పీషియస్, సబ్స్పీ. ఓకే, కింద మనం దీన్ని రివైజ్ చేస్తాం. ఇది కొంచెం మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే నేను రకరకాల ఎగ్జాంపుల్ కలిపేసి మీకు ఇంక్లూడ్ చేసినట్టుగా మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నట్టుగా ఉంటుంది. అంత డిస్టర్బెన్స్ అయ్యేంత అవసరం ఇందులో ఏమీ లేదు. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ తీసుకోండి. టెక్స్ట్ బుక్ తీసుకుని ఒక యానిమల్ దగ్గర పెట్టుకోండి, లేదా ఒక క్లాస్ తీసుకోండి, ఒక తరగతి తీసుకోండి. తరగతి అంటే ఒక రూమ్స్ తీసుకోండి. ఆ రూమ్లో నువ్వు ఆ క్లాస్ తీసుకోండి. ఆ క్లాస్లో నువ్వు ఎలా ఉన్నావు చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, తర్వాత నువ్వు ఎలా ఉన్నావు, ఇలా ఒక రకంగా అర్థం చేసుకోండి. లేదా నేను చెప్పిన ఉదాహరణ కింద అర్థం చేసుకోండి. ఇలా రకరకాల ఉదాహరణ బట్టి మనం తీసుకోవచ్చు. సో ఇది క్లాసిఫికేషన్. కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషియస్ called as classification. Identification, nomenclature, next nomenclature, classification. Identification, nomenclature, classification. This is called taxonomy. ఆ taxonomy ఎవరి రూల్ ప్రకారంగా వెళ్తుంది? ICZN రూల్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామినిక్లేచర్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఇప్పటివరకు జరిగిన క్లాస్. రేపటి నుంచి యానిమల్స్లోకి ఎంటర్ అయిపోతాం. యానిమల్ కింగ్డమ్ అంటే ఏంటో చూద్దాం. యానిమల్ కింగ్డమ్, యానిమల్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో, యానిమల్స్ సంబంధించిన అంటే ఇందులో 4 రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఇది ప్రొటిస్టా. విక్టేకర్ అనే సైంటిస్టు ఈ జంతు వర్గాన్ని ఈ మొత్తం వర్గాన్ని 4 రకాలుగా తీశాడు. విక్టేకర్ అనే సైంటిస్ట్ మొత్తం బయాలజీ ఎలాగంటే, ఫస్ట్ ఏంటంటే రాబర్ట్ విక్టర్ అనే సైంటిస్ట్ మొట్టమొదటిగా ప్రొటిస్టా, ఓకే, ఫంగై, ప్లాంటే, యానిమల్ కింగ్డమ్, యానిమల్స్. నెక్స్ట్ మొనిరా. ఫస్ట్ మొనిరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, ఎనిమేలియా 5 వర్గాలుగా తీసాడు. మొనిరా అంటే బ్యాక్టీరియా, మొత్తం బ్యాక్టీరియా ఫ్యామిలీ అంతా మొనిరాలోనే ఉంటారు. మొనిరా అంటే బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఫ్యామిలీ గురించి చదవాలంటే మొనిరా బుక్ అయితే తీయాలి. నెక్స్ట్ ప్రొటిస్టా. ప్రొటిస్టా అంటే మొట్టమొదటిగా వచ్చే యానిమల్స్, అందులో వాళ్ళ గురించి చదవాలి. నెక్స్ట్ ఫంగస్, మొత్తం ఫంగల్ గురించి దాంట్లో ఉంటుంది. ప్లాంటే, మొత్తం బాట్ని చదవాలి. యానిమేలియా అంటే యానిమల్స్ గురించి. ఇలాగ 5 వర్గాలుగా 5 రకాలుగా తీసేసాడు ఎవరు? రాబర్ట్ విక్టేకర్ సైంటిస్ట్. మనం రేపు నుంచి స్టార్ట్ అవుతుంది క్లాస్. యానిమల్ కింగ్డమ్ అంటే ఏంటో. సో రిఫర్ ద టెక్స్ట్ బుక్. మీకు వచ్చిన టెక్స్ట్ బుక్ +1 +2 అయితే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అని ఉంటుంది. అది ఇంకా రిఫర్ చేస్తే చాలా మంచిది.